క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానిహి సమే భక్తః ప్రణశ్యతి. వాడు దురాచారాల్ని దుష్ప్రవర్తల్ని వదిలిపెట్టి ధర్మం మీదికి బుద్ధిని మరల్చినట్లయితే అతి త్వరలో శాశ్వతమైన శాంతిని పొందుతాడు. నా భక్తుడు నశింపడని ప్రతిన చేసి చెబుతున్నాను. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ పిస్యు పాపయోనః స్త్రియో వైశ్యంతదా శూద్రా స్తేపి యాంతి పరాం గతిం. అర్జున, నన్నాశ్రయించి పాపజన్మమెత్తిన వారును స్త్రీలును శూద్రులను వైశ్యులను కూడా మోక్షాన్ని పొందుతూ ఉన్నారు. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్త రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోకా మిమం ప్రాప్య భజస్వమా. ఇంకా వేదాధికారం గల బ్రాహ్మణులను గురించియు భక్తులైన క్షత్రియుల గురించియును చెప్పాల్సి ఉంది. అందుచేత అశాశ్వతమును సుఖహీనమును అయిన ఈ భూలోకములో ఉత్తమ క్షత్రియ జన్మమునెత్తిన నీవు సమయము మించిపోకుండగా ముక్తి కొరకు నన్ను భజించు. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ మాత్మానం మత్పరాయణః. నాయందే మనసు నిలిపి నాయందే భక్తి కలిగియుండి నన్నే అర్పించి నాకే నమస్కరించి ఈ విధంగా నన్నే ఉత్తమగతి ఎంచినట్లయితే స్థితప్రజ్ఞను పొంది నన్నే పొందగలవు. ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగం నామ నవమోధ్యాయాయ సమాప్తం. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యానసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అర్జున, నీకిప్పుడు అసూయ అనేది లేకుండా పోయి ఉండుట వల్ల అతి రహస్యమైన జ్ఞానాన్ని దాని అనుభవాన్ని తెలిపే విజ్ఞానం కూడా చెబుతాను. దాన్ని తెలుసుకోవటం వల్ల అశుభప్రదమైన సంసారం నుండి విముక్తి కలుగుతుంది. శ్రద్ధగా విను. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. ఇది విద్యలన్నింటిలోనూ శ్రేష్టమైనది, రహస్యాలన్నింటిలోనూ గొప్ప రహస్యం, పవిత్రమును ఉత్తమమును అయింది. దీనిని ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ధర్మంతో కూడియుండి అక్షరమైన ఫలం కలది, తేలికగా ఆచరింపతగ్గది. అశ్రద్ధదానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాని వర్తంతే మృత్యు సంసారవత్మని. ఈ ధర్మం మీద శ్రద్ధ లేని వాళ్ళు నన్ను చేరుకోలేక చావు పుట్టుకలతో కూడిన సంసార చక్రంలో చిక్కుకొని స్థిరంగా ఉంటారు. మయా తతమిదం సర్వం జగద్దవ్యక్తమూర్తినా
మత్సాని సర్వభూతాని న చాహం తేష్వపస్థితా. ఈ సమస్త జగత్తును ఇంద్రియాలకు కనిపించని నాతో వ్యాపించియుంది. అన్ని భూతాలకు నేనే ఆధారం, అవి నాకు ఆధారం కాదు. నచమచ్చాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. భూతాలు నాయందున్నవి కావు. నా యొక్క విభూతి సంబంధమైన సమత్వాన్ని చూడు. నా యొక్క ఆత్మ భూతాల్ని పుట్టించటం, భరించటం, వాటి అందుండటం లేదు.